హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శాన్ ఫుడ్ ల్యాబ్స్. ఈ వీడియోలో చాలా టేస్టీగా సాంబార్ ఎలా చేసుకోవాలో నా స్టైల్లో మీకు చూపించబోతున్నాను. సాంబార్ చేసుకోవడానికి చాలా మెథడ్స్ ఉంటాయి. నేను ఎలా తయారు చేస్తానో చూపించబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఒక కప్పు కందిపప్పుని ప్రెషర్ కుక్కర్లో తీసుకొని బాగా శుభ్రం చేసుకొని ఒక కప్పుకి 3 కప్పుల వాటర్ పోసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. మీడియం లెమన్ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలి. నేను వేడి నీళ్ళు పోసి నానబెడుతున్నాను. ఇలా అయితే త్వరగా చింతపండు నానిపోతుంది. సాంబార్ కోసం 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. నేను మట్టి పాత్ర యూజ్ చేస్తున్నాను. ఇలా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు 2 ఇంచ్ లాగా కట్ చేసుకున్న మునక్కాయలు వేసుకుందాం. నేను 3 మునక్కాయలు తీసుకొని ఇలా పీల్ ఆఫ్ చేసి కట్ చేసుకున్నాను. ములక్కాయ లేతగా ఉంటే పీల్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని మునక్కాయలు మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి. లిడ్తో కవర్ చేస్తే త్వరగా మగ్గిపోతాయి. మధ్యలో ఇలా కలుపుకుంటూ 4 to 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ములక్కాయలకి టైం ఎక్కువ పడుతుంది. ఇలా మగ్గించుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి, 2 కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఏవి ఓవర్గా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వెజ్జీస్ అన్నీ మెత్తబడేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా లిడ్తో కవర్ చేసుకుంటూ మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకుందాం. ఆనియన్స్ కొంచెం మెత్తబడిన తర్వాత ఒక క్యారెట్, ఒక ఆలు ఇలా పొడవుగా కట్ చేసి వేసుకుందాం. వీటిని కొంచెం మెత్తబడేంత వరకు కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ, వంకాయలు 2 తీసుకున్నాను. అన్ని వెజిటేబుల్ని ఒకేసారి వేయకండి. కొన్ని వెజిటేబుల్స్కి టైం ఎక్కువ పడుతుంది, కొన్ని వెజిటేబుల్స్ త్వరగా మగ్గిపోతాయి. ఇలా లిడ్తో కవర్ చేసుకుంటూ కుక్ చేసుకుందాం. మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. బాటిల్ గార్డ్, పంప్కిన్ ఇలాంటివి ఏ వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత 2 టమాటోస్ని కట్ చేసి వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి. నేను ఎలాంటి సాంబార్ పౌడర్స్ యూజ్ చేయట్లేదు. ఏమి వేయకపోయినా చాలా టేస్టీగా వస్తుంది. ఇది టేస్ట్ మొత్తం మన వెజ్జీస్ని మగ్గించుకునే దాంట్లోనే ఉంటుంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. వెజిటేబుల్స్ అన్నీ ఆల్మోస్ట్ మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో ఒక 3 బెండకాయ ఇలా 2 ఇంచ్ ముక్కల్లాగా కట్ చేసి వేసుకున్నాను. వీటిని ఎక్కువ మగ్గించుకోవాల్సిన అవసరం లేదు. ఒక 1 or 2 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. బెండకాయ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ కవర్ చేసి మగ్గించుకుందాం. ఇప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసుకుందాం. నేను కల్లు ఉప్పు యూజ్ చేస్తున్నాను. మనం నానబెట్టుకున్న చింతపండుని పల్ప్ అంతా తీసేసి వాటర్ పోసుకుందాం. ఈ చింతపండు ఫ్లేవర్ అంతా ఈ ముక్కలకి పట్టేంత వరకు ఒక 2-3 మినిట్స్ వరకు కవర్ చేసి కుక్ చేసుకుందాం. ఇలా కుక్ చేయడం వల్ల చింతపండు పులుసు మొత్తం ముక్కలకి పట్టి మంచి టేస్ట్ వస్తుంది. వాటర్ని ఇలా మరిగించుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని మనం వాటర్ పోసుకుందాం. నేను 2 కప్పుల వాటర్ పోసుకుంటున్నాను. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఆల్రెడీ మనం మగ్గించుకున్నాము. సో ఇప్పుడు మనం వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఉడికించుకున్న పప్పుని బాగా మెత్తగా చేసుకొని ఇందులో వేసుకుందాం. కొంచెం వాటర్ పోస్తున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసి సాంబారు బాగా బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఈ టైంలో కొంచెం కరివేపాకు అండ్ ఫుల్ కొత్తిమీర వేసుకొని బాయిల్ చేసుకుందాం. మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని లిడ్తో కవర్ చేసుకొని లో ఫ్లేమ్ మీద సాంబార్ని బాగా మరిగించుకోవాలి. చక్కగా మరిగిపోయింది. చూసారా, స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేను ఎలాంటి సాంబార్ పౌడర్స్ యూజ్ చేయలేదు. అయినా టేస్ట్ దానికి మించి ఉంటుంది. తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ పచ్చి శనగలు, వెల్లుల్లిపాయలు ఒక 6 to 7 క్రష్ చేసి వేసుకొని వీటిని ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఎండుమిర్చి ఒక 2 కట్ చేసి వేసుకొని కర్రీ లీవ్స్ వేసుకుందాం. 1 మినిట్ సాటే చేసుకుందాం. లాస్ట్లో ఒక 1/4 టీ స్పూన్ ఇంగువ వేసుకొని మిక్స్ చేసుకుందాం.
ఇప్పుడు ఈ తాలింపుని మరుగుతున్న సాంబార్లో వేసుకుందాం. మన సాంబారు రెడీ అయిపోయింది. చూడ్డానికి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి. ఈ సాంబార్ రైస్లో, ఇడ్లీలో దేంట్లోనైనా చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మరికొన్ని వీడియోస్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, తప్పకుండా చూడండి. మరో మంచి రెసిపీతోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. స్టే బ్లెస్డ్. బాయ్ బాయ్.